మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గత ఆర్థిక సంవత్సరంలో ఎంజీఎన్ఆర్ఈఎస్ స్కీమ్లో ఫీల్డ్ అసిస్టెంట్ గారు కొన్ని అవకతవకలకి కొన్ని పనుల్లో పాల్పడినట్టు, అలాగే ఒక పని జరగకపోయినట్టు, కొంతమంది పనికి వెళ్ళకపోయినా వెళ్ళినట్టు, అలాగే కొన్ని సౌకర్యాలు కల్పించడం జరగలేదని, అలాగే ఒక పని దగ్గర కొబ్బరి మొక్కలు లేకపోవడం గమనించి అవి లేకుండానే గతంలో వేసినట్టు చూపించారని, పని సౌకర్యాలు పూర్తి స్థాయిలో కనిపించట్లేదని, అలాగే గ్రామ పంచాయతీ కూడలి వద్ద పనుల జాబితాని ప్రదర్శించలేదని పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సోషల్ ఆడిట్ అంటే సామాజిక తనిఖీ అనేది కూడా జరిగింది. మండల స్థాయిలో 24/8 పబ్లిక్ హీరింగ్ కూడా జరిగింది. అయినప్పటికీ అందులో సంతృప్తి చెందక యనపర్తి నాగరాజు గారు, ఎన్నాబొత్తుల నాగరాజు గారు, అలాగే పల్లి శ్రీనివాసరావు గారు, ఎన్నాబొత్తుల హరీష్ గారు తదితరులు, అలాగే మండల ప్రెసిడెంట్ గారు, గ్రామ సర్పంచ్ గారు దీని మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ అంశాలన్నింటి మీద జిల్లా కలెక్టర్ గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ దోమవారి ఆదేశాల మేరకు ఏపీడీగా ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో పబ్లిక్గా విచారణ చేపట్టడం జరిగింది. అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో ప్రధాన భూమికి పోషించేది వేతనదారులు కాబట్టి వేతనదారులు కూడా నేరుగా వారు చేసిన పని, వారికి సంబంధించిన వేతనాలని వారిని, అలాగే మండల పరిషత్కి సంబంధించి ఎంపీపీ గారి దగ్గర నుండి గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం లేకుండా పని చేసినారని సర్పంచ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద సర్పంచ్ గారి దగ్గర నుండి, అలాగే కూలీల వైపు నుంచి బెనామీ మాస్టర్ల మీద కూడా కొన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకొని ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి అలాగే రికార్డు తనిఖీ పరిశీలించిన తర్వాత తుది నివేదికని తదుపరి చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ విచారణ నిర్వహించడం జరిగింది. పరిశీలించాలి, అక్కడ లేకపోతే ఎందుకు లేవు అన్న కారణాలు ఫీల్డ్ అసిస్టెంట్ గారు తెలియపరచాల్సి ఉంటుంది. లేకపోతే దానికి సంబంధించి నష్టపరిహారం రికవరీ యాక్ట్ కింద ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సినటువంటి బాధ్యత క్షేత్ర సహాయకుడి మీద ఉంటుంది. మాస్టర్ల విషయంలో మనకు ఒకే ఒక పిటిషన్ వచ్చింది, దాన్ని ఇప్పుడు విచారిస్తాం. బెనామీ మాస్టర్ల విషయంలో ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే పిటిషన్ ఇవ్వచ్చు, దాన్ని తక్షణం వెరిఫై చేస్తాం. అది పూర్తి స్థాయిలో ఈ స్కీమ్కి చాలా పెద్ద ఎత్తున విఘాతం కలిగించినట్టు, అవసరమైనట్లయితే క్షేత్ర స్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ప్రోగ్రామ్ అధికారి ఆధ్వర్యంలో కూడా దాని మీద నిరంతరం నిఘా ప్లస్ ఉంటుంది. కాకపోతే సంబంధిత వ్యక్తులు దాని మీద మాకు పిటిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామంలో సుమారు 200 మంది యాక్టివ్ సీకర్స్ ఉన్నారు. అందరూ బెనామీ అని చెప్పడానికి ఉండదు కాబట్టి ఏదైనా క్లియర్గా మాకు పిటిషన్ వస్తే తక్షణం దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్ ఉండటం అనేది అసంభవం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా జాబ్ కార్డు అనేది ఇస్తాం. ప్రతి జాబ్ కార్డుకి కూడా యూనిఫైడ్ కోడ్ ఉంటుంది. ఒక వ్యక్తికి 2 జాబ్ కార్డులు ఉండటం అనేది చాలా అరుదైన విషయం. ఒకవేళ అది ఉంటే ఒక జాబ్ కార్డును రద్దు చేసి అదే వ్యక్తి మీద బెనామీ డబ్బులు తీసుకున్నట్లయితే సంబంధిత లబ్ధిదారుల నుంచి కూడా తిరిగి వసూలు చేసేటువంటి అవకాశం. ఒకే వ్యక్తికి ఇప్పుడు అగ్రికల్చరల్ మీదను తర్వాత ఇక్కడ వేతనాలలో కూడా డబుల్ పేమెంట్ చేయొచ్చు సార్. ఒక వ్యక్తి అగ్రికల్చర్ తన పని తను చేసుకోవచ్చు, ఎన్ఆర్జీఎస్ పనికి కూడా రావచ్చు. ఓకే డేట్ సార్. ఇదే ఫీల్డ్ అసిస్టెంట్ గతంలో సస్పెండ్ చేయాలన్నట్టు వచ్చింది సార్, ఏంటి ఎంతవరకు కరెక్ట్ సార్? అది రికార్డు వెరిఫై చేయాలి. అది ఏ కేసులో అతనికి వచ్చిందని పిటిషన్ పరిశీలించాం. గత రికార్డులు కూడా దాన్ని పరిశీలించి ఏ కారణంగా అతని మీద గతంలో చర్య తీసుకున్నారు, అది కనుక ఇప్పుడు ఈ విధమైనటువంటి అవకతవకలకే కనుక అయినట్లయితే దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. నా పేరు పరంశెట్టి శ్రీరాములండి. మేము ఇప్పటి నుంచో అడుగుతున్నామండి, రోడ్డు వేయండి అని ఎన్నో సంవత్సరాల మధ్య అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి అడుగుతున్నామండి. మాకు రోడ్డు వేయకుండా అప్పుడు వచ్చి అంత మట్టి వేసి అలా రాసుకుంటున్నారో లేదో, పేమెంట్ వస్తుందో మాకు అనవసరం అండి. మాకు కొద్దిగా ఉందండి అక్కడ, నాకు ఒక అరెకరం. దాన్ని బట్టి నేను జీవదార్థం 2 గేదెలు ఉన్నాయండి నాకు. ఆ గేదెలు తోడు రావటం వెళ్ళటం ఇంత లోతు ఊబలో నుంచి అండి. అంటే పెద్ద పెద్ద రైతులందరూ కూడా కొబ్బరికాయ తోలుకుంటామని తాటలతోటండి. ఆ రోడ్డు ఈ రోజు వరకు కూడానండి మట్టి వేయకుండా మట్టి వేసండి ఉబ్బలో నుంచి
చాలా బాధపడిపోతున్నామండి. దయ ఉంచి మాకు కంకరేసి కాంతంతా మా పుణ్యం కట్టుకోమని కోరుతున్నాను. ఏదో పుట్ హౌస్ ఉంటున్నారండి, ఆ పుట్ హౌస్ మాకేం తెలుస్తలేదండి. ఎప్పుడు వేసారో ఎప్పుడు లేదో మాకేం తెలుస్తుందండి. మాకు అంత కంకర ఏమో చెప్తున్నామండి. 2 సంవత్సరాలు మట్టి గోదావరి కూడా రాలేదండి. నేను తుబ్బలోంచి వెళ్తున్నాను. దయుంచి మా వల్ల దయుంచి మీకు అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. శుభ్రంగా కొంత రోడ్డు ఎత్తి ఇంటికాడ నుంచి మేము ఎంతో లోతులోంచి వెళ్తున్నాము. ఒకసారి వచ్చి మీరు మీ అధికారులు అందరూ కూడా చెక్ చేయండి. అండి గూటం రతనరాజు, లంకల గన్నవరం గ్రామంలో పరంశెట్టి శాంతమ్మ గారి ఇంటి దగ్గర నుండి చిట్టాల జోగేశ్వరరావు ఇంటి వరకు వేయని రోడ్డుని వేసామని దాన్ని జియో ట్యాగ్ అయిపోయిందని అధికారులు మాకు తెలియజేస్తున్నారు. రైతులు చెప్పింది ఏ విషయంలోనూ కూడా రైతులు చెప్పింది వాళ్ళు నమ్మట్లేదు. ఏంటంటే జియో ట్యాగ్ అయిపోయింది కాబట్టి ఆ వర్క్ అయిపోయింది అని చెప్తున్నారు. అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకి తెలియకుండా పని ఎలా జరిగిపోయింది, అక్కడ మట్టి అక్కడి నుంచి సేకరించి చేశారు అంటే రైతుల పొలాల్లోదే కదా మట్టి వేసేది వాళ్ళు. ఆ మట్టి అక్కడి నుంచి తీయకుండా రైతులకు తెలియకుండా అక్కడ ఆ ప్రాంతంలో రోడ్డు ఎలాగ వేయగలిగారు, జియో ట్యాగ్ ఎలాగ అయిపోయింది. దీని మీద మేము వివరణ అడిగితే జియో ట్యాగ్ అయిపోయింది అని ఏపీడీఓ గారు మాకు అది జియో ట్యాగ్ అయిపోయింది కాబట్టి అక్కడ పని జరిగిపోయింది అని అక్కడ పని చేసినటువంటి వర్కర్స్ని పిలిచి మీరు చేశారు కదా, అవును కదా అనిపించేసి దాన్ని అక్కడ ఆ సబ్జెక్ట్ క్లోజ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రాంతంలో సచివాలయం దగ్గర కొబ్బరి మొక్కలు వేసాము. ఆ కొబ్బరి మొక్కలు పోయినాయి అని గోదావరికి వెరిఫికేషన్ టెక్నికల్ ఆఫీసర్ రాయటం జరిగింది. ఇది ఏంటి ఇలా టెక్నికల్ ఆఫీసర్ అసలు వరద రాలేదు, వరద రాకుండా టెక్నికల్ ఆఫీసర్ వరద వచ్చిందని అట్లా రాశారు అని మేము అడిగితే దానికి ఎంపీడీఓ గారు సమాధానం ఏం చెప్పారంటే ఆల్రెడీ అక్కడ మొక్కలు వేసేశారు, అన్ని 60 మొక్కలు ఉన్నాయి కాబట్టి జియో ట్యాగ్ అయిపోయింది కాబట్టి ఆ సబ్జెక్ట్ తీసేయండి అని ఎంపీడీఓ గారు వివరణ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా సాధ్యం? గోదావరి వచ్చేసి చనిపోయింది అని చెప్పింది, మళ్ళీ అక్కడ మొక్కలు వేసి జియో ట్యాగ్ చేసేయటం ఎలా సాధ్యమవుతుంది? అంటే వీళ్ళు ఆ డేట్లు మార్చేసి జియో ట్యాగులు చేసే వాళ్ళు చేసేటువంటిది దాంట్లో అవతవకలు జరిగినాయి అని ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మీరు అక్కడ సరేళ్ళ సుబ్బరాజు గారు అక్కడ మేము అధికారులు వచ్చిన దాంట్లో వాళ్ళు చేసిన దాంట్లో మాకు ఏ విధమైన సంతృప్తిగా లేదు. వాళ్ళు చేసిన దాంట్లో మీరు క్షేత్రస్థాయి పరిశీలనకు రమ్మని అడగండి. మేము క్షేత్రస్థాయి పరిశీలనకు రమ్మనగా వాళ్ళు వరద వచ్చింది వెళ్ళిపోయింది, ఆ రోడ్డు ఉండదని చెప్తున్నారు వాళ్ళు. అది రోడ్డు ఉండకపోవటం ఏంటి? గోదావరి ఎప్పుడు వచ్చింది? గోదావరి ఈ మధ్యకాలంలో రాలే. ఆ రోడ్లు మొలగటం కానీ పంచాయతీ సచివాలయం దగ్గర రావటం కానీ గోదావరి జరగలేదు. రోడ్డు 2023లో వేసామని చూపించారు. 2023లో రోడ్డు ఏ విధమైన పని చేయలేదు. అక్కడ రైతుల సమక్షంలో చెప్తుంటే దాన్ని జియో ట్యాగ్ చేసేసారు, తీసేయండి అని చెప్తున్నారు. 2023లో గోదావరి కూడా రాలేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.